టెలివిజన్ రంగంలోనే ఇప్పటివరకు ఏ షోకి రానంత గుర్తింపుని సంపాదించుకున్న ఏకైక రియాలిటీ షో ఏదైనా ఉందా అంటే అది 'బిగ్ బాస్' అనే చెప్పాలి. ఇప్పటివరకు టాప్ టీఆర్పీ రేటింగ్‌ని సంపాదించుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పటివరకు 8 సీజన్‌లని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇక ఇందులో భాగంగానే 7వ తేదీ నుంచి ఈ షో స్టార్మాలో టెలికాస్ట్ అవబోతుంది. ఇక అందులో భాగంగానే ఈ షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్ల వివరాల్ని 'బిగ్ బాస్' యాజమాన్యం ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక సెలబ్రిటీ కంటెస్టెంట్ల 10 మందిని అనౌన్స్ చేసిన 'బిగ్ బాస్' కామన్ మ్యాన్‌ని సైతం ఈ సీజన్‌లో భాగం చేయాలనే ఉద్దేశంతో 'అగ్ని పరీక్ష' అంటూ ఒక గేమ్ షోని కండక్ట్ చేశారు. అందులో పాల్గొన్న 45 మంది నుంచి మొదటగా 15 మందిని సెలెక్ట్ చేశారు. అందులో నుంచి మొదట 5గురిని 'బిగ్ బాస్' హౌస్‌లోకి పంపిస్తా అంటూ అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 5గురు కాకుండా 6గురు 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే వాళ్ళని ఫైనల్ చేసిన 'బిగ్ బాస్' యాజమాన్యం ఆ లిస్ట్‌ని కన్ఫర్మ్ చేస్తూ ఆఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 6గురు కంటెస్టెంట్లతో పాటు సెలబ్రిటీస్ ఎవరో ఒకసారి మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే వచ్చే సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముందుగా కామన్ మ్యాన్స్ విషయానికొస్తే మొదట దమ్ము శ్రీజని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె అగ్ని పరీక్షలో ప్రతి టాస్క్ని చాలా తెలివిగా ఆడారు. ఇక రెండో ప్లేస్లో మాస్క్ మ్యాన్ హరీష్ని సెలెక్ట్ చేశారు. ఆయన ఏ టాస్క్ చేసినా అందులో తన ఐడెంటిటీని చూపించే ప్రయత్నం చేశారు. ఇక మూడో ప్లేస్లో ఆర్మీ పవన్ కళ్యాణ్ని సెలెక్ట్ చేశారు. ఈయన సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న ఇష్టంతో తన జాబ్ని కూడా వదులుకోవడానికి రెడీ అయ్యారు కాబట్టి ఆయన సెలెక్ట్ చేశారు. నెంబర్ 4లో ప్రియా శెట్టిని సెలెక్ట్ చేశారు. ఈమె కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. నెంబర్ 5లో మర్యాద మనీష్ని సెలెక్ట్ చేశారు. ఆయన ఒక టాస్క్ గెలవడం కోసం ఏదైనా చేస్తాడు, అందుకే ఆయన తీసుకున్నారు. నెంబర్ 6లో హీమ్యాన్ పవన్ని సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తానికే వీళ్ళంతా 'బిగ్ బాస్'లో ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక సెలబ్రిటీస్ విషయానికి వస్తే నెంబర్ 7లో రీతూ చౌదరి, మోస్ట్ కాంట్రవర్షియల్ ఉమెన్. ఎప్పుడు ఏదో ఒక టాపిక్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఈవిడ ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివిటీ తప్పదు. నెంబర్ 8లో 46 ఏళ్ల లక్సు పాప ఆశా సైని అలియాస్ ఫ్లోరా షైని. ఈవిడ నరసింహనాయుడు ఇంకా నువ్వు నాకు నచ్చావు సినిమాలో నటించారు. కొన్నాళ్లు బి గ్రేడ్ సినిమాలు కూడా చేశారు. 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగులో ఆమె రావడంతో హౌస్లో ఆశా సైని ఎలాంటి కాంటెంట్ ఇస్తుందని అందరూ ఎక్సైట్ అవుతున్నారు. నెంబర్ 9లో ప్రభాస్ బుజ్జిగాడు హీరోయిన్ సంజన కూడా 'బిగ్ బాస్' సీజన్ 9లోకి వస్తున్నారు. ప్రభాస్తో ఛాన్స్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయినా కూడా సంజనకు ఆ సినిమాతో పెద్దగా క్రేజ్ రాలేదు. కన్నడ ఇంకా తెలుగు సినిమాల్లో చేసిన సంజన 'బిగ్ బాస్' హౌస్లోకి వచ్చి సందడి చేయబోతున్నారు. ఆమెకు పెళ్ళయ్యి ఒక పాప కూడా ఉన్నట్టు తెలుస్తోంది. నెంబర్ 10లో షష్ఠీ వర్మ మాస్టర్. లేటెస్ట్గా తనని లైంగికంగా వేధిస్తున్నాడని జానీ మాస్టర్ మీద కేసు వేశారు. 'పుష్పలో' ఒక సాంగ్ కూడా ఆవిడ కొరియోగ్రాఫ్ చేశారు. ఆవిడ ఆ కేసు పెట్టిన విధానంగా అలాగే కాస్త నెగిటివిటీ కూడా వచ్చింది. ఈ విధంగా 'బిగ్ బాస్' హౌస్లోకి సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. 'స్రవంతి' సీరియల్తో మంచి గుర్తింపు పొందిన నటుడు అలాగే మెగా బ్రదర్ నాగబాబు గారితో ఒక సీరియల్లో కలిసి నటించారు. మెగా ఫ్యామిలీతో ఆయనకి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. అలాగే కమెడియన్ సుమన్ శెట్టి కూడా 'బిగ్ బాస్' సీజన్ 9లో పాల్గొంటున్నారు. కమెడియన్గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించిన సుమన్ శెట్టి ఈ మధ్య పూర్తిగా ఫేడౌట్ అయిపోయారు. 'బిగ్ బాస్'తో మళ్ళీ అతడు ఫామ్లోకి రావాలని చూస్తున్నారు. 'బిగ్ బాస్' సీజన్ 9లో ఇద్దరు పాత హీరోయిన్స్ ఒక ఫేడౌట్ కమెడియన్ని తీసుకురావడం జరుగుతుంది. మరి వీరితో షోకి ఎలాంటి కాంటెంట్ వస్తుందో చూడాలి. జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ అప్పుడప్పుడు మంచి పంచెస్ వేస్తూ బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్ వర్షతో లవ్ ట్రాక్ నడిపి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ని బాగానే సంపాదించుకున్నారు. సీరియల్ యాక్టర్ తనూజ గౌడ 'ముద్దమందారం' సీరియల్తో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. కొన్ని చిన్న సినిమాలు కూడా చేశారు. 'కుక్ విత్ జాతిరత్నాలు' షోలో కూడా ఉన్నారు. అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంటారు. సోషల్ మీడియా కొరియోగ్రాఫర్ ఇంకా సింగర్ 'రాను ముంబైకి రాను సొమ్మసిల్లిపోతున్నవే ఓ చిన్న రాములమ్మ' అనే పాటలు పాడి యూట్యూబ్లో కోట్ల వ్యూస్ సంపాదించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జానపద సింగర్ అలాగే కొరియోగ్రాఫర్ రాము రాథోడ్ కూడా 'బిగ్ బాస్' సీజన్లోకి రాబోతున్నారు.